నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి. ప్రభుత్వ విప్ దెందులూరు దేశం అభ్యర్థి చింతమనేని. తెలుగుదేశం గెలిస్తేనే అభివృద్ధి. ఏలూరు ఎమ్మెల్యే దేశం అభ్యర్థి బడేటి బుజ్జి. వైకాపా విజయానికి సహకరించండి. దెందులూరు వైకాపా అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి. జగన్ సీఎం అయితే గల్లీకో గూండా. ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బడేటికి అభిమాన స్వాగతం. మార్కెట్లో విస్తృత ప్రచారం. జనసేనకు మద్దతుగా నిలవండి. ప్రచారంలో పార్టీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, దెందులూరు నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేశానని, ప్రజలంతా ఓటేసి మళ్లీ తనను ఎన్నుకోవాలని ప్రభుత్వ విప్ దెందులూరు దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కోరారు. పెదవేగి మండలం వేగివాడ, చక్రాయిగూడెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని చోట్ల ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని గ్రామాలను ఎంతగానో అభివృద్ధి చేశానని, మరికొన్ని పనులు మిగిలిపోయాయని, వాటిని త్వరలోనే పూర్తి చేస్తానన్నారు. రాష్ట్రాభివృద్ధి ముందుకు సాగాలంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సూర్యచంద్రరావు, జానకి, మరగాని రవి తదితరులు పాల్గొన్నారు. వచ్చారు. లేదంటే ఎంపీ క్యాండిడేట్ ఇది ఎలాగో ఓడిపోయే నియోజకవర్గమే కాబట్టి మనం డబ్బులు ఇచ్చి ఉపయోగం లేదు, అదేదో డబ్బులు వేరే దగ్గర పెడితే ఉపయోగం అని చెప్పి ఆ పార్టీ వస్తుందేమని చెప్పి భ్రమలో అంటే డిసైడ్ అయిపోయారు. ఓడిపోతుంది దెందులూరు నియోజకవర్గం, చింతమనేని ప్రభాకర్ ప్రబంధం ఉందని చెప్పి వేసి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి బ్రహ్మాండ వంటి మద్దతు కూడగట్టడానికి ప్రతి సాధికార మిత్ర గాని సేవా మిత్ర మహిళలందరూ కూడా ఈ రోజు చింతమనేని ప్రభాకర్ గారిని 40 నుండి 50,000 మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా. అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా జరిగిందంటే అది దెందులూరు నియోజకవర్గమే. ఈ దెందులూరు నియోజకవర్గంలో మగవాళ్ళ కంటే ఎక్కువ మహిళలు చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులు. ఎవరు ఇటు ఊళ్ళో ఉన్నారో ఎటుపోయారో నాకు అనవసరం, కానీ కొత్త తెలుగుదేశం బీసీ కాలనీ ఆ పేరు ఇవ్వాలి కదా. నేను వచ్చిన తర్వాత ఏర్పడిన బీసీ కాలనీ కాదు, ఎప్పుడు ఏర్పడిందో నాకు తెలియదు. కానీ మరి కాలనీలు నడుస్తుంటే ఏ రోడ్డు తినగా ఉండదు, ఇంతలో రాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఎదరు దెబ్బ తగులుద్దో గోల్డ్ అన్నీ ఎదరు లేచిపోతాయి చూసుకున్నాడు పోటీ. ప్రతి వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి. దాన్ని రూపుమాపాలనేటువంటి ఈ రోడ్డు కూడా అట్టగా ఉండేది.
ఇది కూడా నేనే తారేసా కదా ఆ మిషను నా న్యూసెన్స్, దానివల్ల చేసే పని కూడా లేట్ అవుతుంది. నేను లేకపోతే సంక్రాంతి పండగకే సిమెంట్ రోడ్లు వేసి మీరు ముగ్గులు వేసుకుందరు కానీ హ్యాపీ సంక్రాంతి అని హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుందరు కానీ నేను మీకు వాగ్దానం చేస్తున్నా. మీకు గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది, నాకు గుర్తుంది నేను ఎక్కడేం కోసాను. అయితే నేను ఉత్తి మాటలు కోయలా, ఉత్తి మాటలు చెప్పలా, నేను శాంక్షన్ చేసి మాట్లాడుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైతేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని ఏలూరు ఎమ్మెల్యే దేశం పార్టీ అభ్యర్థి బడేటి బుజ్జి కోరారు. స్థానిక 42, 44 డివిజన్లో శనివారం ఇంటింటికి బడేటి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బడేటి బుజ్జి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాలనా దక్షతతో అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్లారన్నారు. అటువంటి వ్యక్తి సీఎంగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, యుడా డైరెక్టర్ సచివాడి దుర్గాప్రసాద్, కార్పొరేటర్లు బోరా జ్యోతి, పురిపిరెడ్డి లిలీ కుమారి, నాయకులు మజ్జి వెంకటరమణ, పత్తిపాటి సుధాకర్, అభి ప్రసాద్, దత్తి రాము, ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపా విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి కోరారు. ఏలూరు మండలం తిమ్మారావుగూడెంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల పథకాల గురించి వివరించారు. తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయితే నవరత్నాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైకాపాని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రేమతో అభిమానంతో బెంగళూరు నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్వచ్ఛందంగా సుమారు 50,000 మంది నామినేషన్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ వ్యక్తికి చోటలు పడుతూ ఉన్నాయి. మొన్న పిరకడంలో తిరుగుతుంటే కారు వేసుకుంటా అని వెళ్ళాడు, శ్రీరామవరంలో తిరుగుతుంటే అలా వెళ్ళాడు. నిన్న మనమందరం కూడా ర్యాలీగా వెళ్తుంటే బంటేసుకున్నట్టు వచ్చాడు తల్లి. అనుకుంటూ ఉంటున్నాడు అనుకుంటా. ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే గల్లీకో గోండా తయారవుతాడని, వందల సంఖ్యలో రౌడీలు పుట్టుకొస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ స్వభావంపై ధ్వజమెత్తారు. జగన్ లాంటి వ్యక్తి అధికారం చేపడితే సమాజం చెడుగా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పెంటపాటి పుల్లారావు, ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు, దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి ఘంటసాల వెంకటలక్ష్మి, నాయకులు అర్జా ప్రసాద్, రమాదేవి, నారా శేషు, వీరబాబు, సౌజన్య, చరణ్, మధు, సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు. జాగ్రత్త కొంచెం పెడుతున్నాం అక్కడ. ఎక్కడ కలిశానంటే మన కొల్లేటి తోమాదర్ గారు అక్కడ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ రాకూడదండి. దెందులూరులో మన ఆడపడుచు ఘంటసాల వెంకటలక్ష్మి గారిని, ఏలూరు రోడ్ లోపలికి వచ్చి ఏదైనా పిచ్చి వేషాలను వేద్దాం ఉంటే రెడ్డి అప్పలనాయుడు గారిని కాపాడు. దమ్మున్నాడు, ధైర్యం ఉన్నాడు. వేషాలు వేస్తే కీళ్ళ కూడా కింద కూర్చోబెట్టాడు. అలాంటి మామూలు ఆయన కాదు, కార్మిక నాయకుడు. ఈల వేస్తే 10,000 మంది వచ్చే నాయకుడు. అక్రమ కేసులు బనాయించి, దేనికి అక్రమ కేసులు? జగన్మోహన్ రెడ్డి గారిగా 1,000 కోట్లు తీసుకోవాలా. చాలా బలమైన వ్యక్తులు తీసుకొచ్చాను జనసేన పార్టీ నుంచి. జనసేన ప్రారంభించినప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ మీద దాడి చేయటమే, అందరూ జనసేన మీద దాడి చేయటమే. 2009, 2014, 2015కి వచ్చాం బయటికి. దుమ్ము లేపడానికి వచ్చాం. ఈ గ్లాస్ సామాన్యుడి గ్లాస్. ఇదేం సూచిస్తుందంటే మనందరం సామాన్యులు, మనందరం ఒక చోట కలుస్తాం. సైకిల్కి పంచర్ అవ్వచ్చు, ఫ్యాన్ కరెంటు తీసేస్తే ఫ్యాన్ ఆగిపోవచ్చు, కష్టాలు పడుతుంటే ఆసక్తిగా ఉండే దాహం తీర్చే గ్లాస్ ఇది. గొంతు పెడచగట్టుకుపోతుంటే మీకు దాహం తీర్చే గ్లాసు, అండగా ఉండే గ్లాసు, సామాన్యుడి గ్లాసు. మన గబ్బర్ సింగ్ గాజు గ్లాస్ కి ఓటేద్దాం, జనసేన పార్టీ నిలబెడతాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుల్లారావు గారిని, ఏలూరు నియోజకవర్గానికి రెడ్డి అప్పలనాయుడు గారిని, దెందులూరుకి ఘంటసాల వెంకటలక్ష్మి గారిని గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏలూరు ఎమ్మెల్యే దేశం అభ్యర్థి బడేటి బుజ్జికి శనివారం మార్కెట్లో అభిమాన స్వాగతం లభించింది. అడుగడుగునా పోలవర్షం కురిపిస్తూ కూరగాయల వర్తకులు ఆయన పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. స్థానిక వన్ టౌన్లోని హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద సీతారామ భక్తాంజనేయ కూరగాయల హోల్సేల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ప్రజల సమస్యల పరిష్కారానికి తాను బాధ్యతగా వ్యవహరించి పరిష్కరించానని, రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు. మార్కెట్లో గతంలో షాపులు నిర్మించి వ్యాపారస్తులు కేటాయించకుండా వదిలేశారని, వ్యాపారస్తుల ఇబ్బందులను గుర్తించి షాపులను వారు కేటాయించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల పెద్దపీట వేసిన తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొట్టు మధు, కొట్టు మనోజ్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కార్యకర్తలు తిరిగి టీడీపీలో చేరారు. వారిని ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోదరులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా కాక అంతకుముందు కూడా వైస్ చైర్మన్ చేసినప్పుడు కూడా ఈ మార్కెట్లో ఉన్న సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది. దాంతోపాటు ఒక విషయం మీరు అవగాహన చేసుకుంటే, లాస్ట్ టైం మార్కెట్ కట్టినప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా బయటికి పంపించి మార్కెట్ అయిన వెంటనే లోపల ఫ్రీగా షాపులు ఇస్తామని చెప్పి బయటకు వచ్చారు. కానీ మార్కెట్ కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు అయినా కూడా మార్కెట్ లోపల పెట్టాల. తర్వాత నేను నెగ్గిన తర్వాత మీరు వస్తే వెంటనే మార్కెట్ లోపల పంపిస్తే కాకుండా అక్కడ కట్టినటువంటి షాపులు కూడా వ్యాపారానికి అనువుగా లేవంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని కూడా చూడలేదని కూడా ఈ సమయంలో అందరూ కూడా మనవి చేస్తున్నారు. ఈరోజు సోదరులందరూ ఇందాక చిన్నగా చెప్పినట్టుగా మీరందరూ ఒకటి ఆలోచన చేయాలి. ఏంటంటే మనం ఓటేసే ముందు ఓటేయమని చెప్పాలనుకునే వాళ్ళకి కూడా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటాడు. పేదవాళ్ళ సమస్యలు ఏదైనా చేస్తాడు. మరి దానికి మనం బాధ్యత తీసుకుంటామని చెప్పి మీరందరూ, ఎందుకంటే ఎలక్షన్ ఎప్పుడు కూడా ప్రజలు చేస్తారు, వాళ్ళు గుర్తించుకోవాలి. మీరు ఓటేస్తారు సామాన్యంగా మీకు నచ్చిన పార్టీ. కానీ నేను వచ్చింది వాళ్ళ ఓటుతో పాటు మీతో ఓటు వేయించమని చెప్పిస్తానికి వచ్చా. మీరు చెప్పి ఓటు వేయించిన వాళ్ళందరి దగ్గర మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా ప్రజలకు నీతివంతమైన పాలన అందించే లక్ష్యంతో ఏర్పాటైన జనసేన పార్టీకి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక రామచంద్రరావుపేటలో శనివారం సాయంత్రం ఆయన విస్తృతంగా పర్యటించారు. వాణిజ్య సముదాయాలకు వెళ్లి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రెడ్డి అప్పలనాయుడు సతీమణి అనురాధ తన భర్తను గెలిపించాలని కోరుతూ ఇందిరానగర్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
చేస్తున్నారు మన గుర్తు కాదు నాయుడు గారికి అయిపోయి గాజు గ్లాస్ కి ఓటేయండి, మర్చిపోకండి. మీరు అందరికీ చెప్పండి, ఈ అవకాశం ఇవ్వండి. ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళ గుర్తు గాజు గ్లాస్ ఒక్క అవకాశం అన్నయ్య గాజు గ్లాస్ కి ఓటేయండి, అందరికి చెప్పండి అన్నయ్య. ఈసారి పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ ఆంటీ గుర్తు రెడ్డపల్లి గారు పోటీ చేస్తున్నారు చదువుకున్న ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.